బాబాయి ఇంటికి కన్నం వేశాడు ఓ అబ్బాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో మే 24న జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. స్నేహితులతో కలిసి బాబాయి ఇంటికే అబ్బాయి కన్నం వేసినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసులో 3 నిందితులను అరెస్టు చేసినట్లు సిపి సాయి చైతన్య తెలిపారు. మరొకరు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. నిందితుల నుంచి 58 తులాల బంగారం, 35 తులాల వెండి, 19 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు విజయ్పై రౌడీ షీట్ తెరిచినట్లు పోలీసులు స్పష్టం చేశారు. దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఆర్మూర్ పోలీసులను సిపి అభినందించారు. ఇవాళ బ్రాహ్మణపల్లి క్రాస్ రోడ్ దగ్గర అనుమానాస్పదంగా వ్యక్తులు తిరుగుతూ ఉంటే చెకింగ్ లో పట్టుకోవడం జరిగింది. 19 లక్షల దాకా క్యాష్, తర్వాత 580 గ్రాముల గోల్డ్, 10 గ్రాముల చైన్, సిల్వర్ బిల్లలు ఇవన్నీ ఉండేసరికి వాళ్ళని క్వశ్చన్ చేయడం జరిగింది. విజయ్ అగర్వాల్ అనే అక్యూజ్డ్, తన మీద ఇంతకుముందు ప్రీవియస్ రౌడీ షీటర్ కూడా ఉంది. A2 సల్మాన్ ఖాన్, A3 ముంజల్ సాయి కుమార్, 3 అక్యూజ్లు పట్టుకోవడం జరిగింది. వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే A1 వాళ్ళ బాబాయ్ వాళ్ళు ఇంట్లో డబ్బులున్న విషయం A1 తెలిసి బాబాయ్ వాళ్ళు వేములవాడకి వెళ్ళిన టైంలో A2 అక్యూజ్ ద్వారా సల్మాన్ ఖాన్ ద్వారా దొంగతనం చేయడానికి పురుగొల్పాడని, ఇంట్లో ఉన్న బంగారము డబ్బులు తీసుకువెళ్ళడం, దానికి తోడ్పడిన వాళ్ళు ముంజల్ సాయి కుమార్, శ్రీహరి అనే వాళ్ళు కూడా సాయపడ్డారు. దీంట్లో సాయి కుమార్ ని కూడా కస్టడీలో తీసుకున్నారు. అతను కూడా ఉన్నాడు. శ్రీహరి అనేది అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. అతను కూడా తొందరలో పట్టుకుంటాం.